నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అండి. స్టాక్ మార్కెట్లో రీసెంట్గా నన్ను అంటే చాలామంది ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరూ అడిగేది ఏంటంటే, సార్ స్టాక్ మార్కెట్లో నేను ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను, మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను, బట్ దానికి ఒక దారి ఏంటి, ఎలా నేను అంటే ఇందులో ఈ మార్కెట్లో ఎలా నేను సంపాదించగలను, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయగలను, ఏది బెస్టు అని నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఒక సలహా ఇస్తానండి. ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మీరు అడుగు పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు తెలుసుకోండి, మీకు కెపాసిటీ ఉందా అని ఫస్ట్ ఆలోచించుకోండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అంటున్నాను, మీరు చాలామంది ఇక్కడ నేను ఎంతోమంది చూస్తున్నాను, వచ్చి నష్టపోయి కక్కలేక మింగలేక అసలు ఏం చేయాలని తెలియకుండా అలా. ఇప్పుడు ఇక మీదైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు మీ కెపాసిటీ ఉందా, మీరు పెట్టుబడి పెట్టే దాంట్లో ఏదైనా నష్టాలు జరిగితే మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది ముఖ్యంగా గమనించుకోండి. ఎందుకంటే మనం ఉండేది దేనికోసం, మన ఫ్యామిలీస్ బాగుండాలి. వాళ్ళ కోసమే కదా మీరు యానింగ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ ఆ కెపాసిటీ ఉండాలి. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక రిస్క్తో కూడిన పని. కాబట్టి ఇక్కడ ఎంటర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా అని ఆలోచించుకొని ఎంటర్ అవ్వండి. ఇది నేను చాలా గాఢంగా చెప్తాను చాలామందికి. ఎందుకంటే కొంతమంది న్యూ కమర్స్ వస్తారు, ఏం సార్ మరి మేము స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదా అని అడుగుతారు. డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు, బట్ ఇక్కడ స్పెక్యులేషన్స్ ఎక్కువ. చాలా కేర్ఫుల్గా చూసి చెయ్యాలి. అది చెప్పాను కదా, ఈ ఫండ్ మనకి లాస్ అయినా మనం తట్టుకోకుండే కెపాసిటీ అనేది ఉండాలి. ఆ తర్వాత అక్కడి నుంచే మీకు ఆ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ వచ్చి అక్కడి దాకా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద మార్కెట్. అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నాను, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్ వచ్చి ఇవన్నీ వచ్చి చాలా వండర్ఫుల్ అండి. అంటే మనము మార్కెట్కి తగ్గట్టు మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. చూడండి, పాస్ట్ 2 years నుంచి నేను మార్కెట్కి తగ్గట్టు బై అబోవ్ చెప్తాను. అదేలాగా ఇప్పుడు చూడండి, డిఫరెంట్గా వ్యూహం మార్చాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, అంచెల వారీగా ఇన్వెస్ట్ చేద్దాము, అంటే క్యాపిటల్ డైవర్సిఫికేషన్ చేసి ఒక 3 partsగా ఇన్వెస్ట్ చేద్దాము, లేకపోతే 2 partsగా ఇన్వెస్ట్ చేద్దాము అని. కాబట్టి దీనికి ఓర్పు సహనం కూడా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ స్టాక్, ఈ స్టాక్ వచ్చి నేను ఒక 20 years నుంచి చూస్తున్నానండి. ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్టాక్ అండి. కొప్రాన్ ఫార్మాటికల్స్ది ఒక చిన్న మిడ్ క్యాపే, బట్ ఈవెన్ దో స్మాల్ క్యాప్, ఈవెన్ దో 20 years నుంచి మార్కెట్లో సస్టైన్ అయ్యి ట్రేడ్ అవుతుందంటే అప్పుడు మీరు ఆలోచించుకోండి. డిక్లైన్ అవుతుంది, పెరుగుతుంది, డిక్లైన్ అవుతుంది, పెరుగుతుంది, ఎన్నిసార్లు చూడండి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కూడా ఈ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక వండర్ఫుల్ రిటర్న్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కోప్రాన్. బట్ ఎక్కడ కొనాలి అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇందులో వచ్చి మనము ఒక 2 partsగా టైప్ 2 పెట్టుకుందాము. 2 parts చేద్దాం. అంటే 50% వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము. 110 రూపాయలు ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము. అనదర్ 50% ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే 42 రూపాయల్లో ఇన్వెస్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు 110 రూపాయల్లో ఒక 50% కొనండి, తర్వాత 42 రూపాయల్లో ఒక 50% బై చేయాలి. కొప్రాన్ ఇది కూడా వచ్చి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 530 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం చెన్నైలో May 6th and 7th ది పార్క్ హోటల్లో మనము ఒక 2 days వర్క్షాప్, వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ₹1 సంపాదించాలి, ఎవరిని డిపెండ్ అవ్వకుండా నాకు స్వతహాగా నేనే ₹1 సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి.
అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకంటే మీరు బిజినెస్ మీరు చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టాక్ మార్కెట్లో కూడా రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, ఇట్స్ వితౌట్ ఇండికేటర్, అది మన ఓన్ బ్రాండ్, అది మన ఫార్ములా. కాబట్టి ఇంకొకటి వచ్చి బాటమ్స్, ఇట్స్ వెరీ వండర్ఫుల్ అండి. అంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని చాలా క్లియర్గా చెప్పిస్తున్నాము. అది తర్వాత ఇప్పుడు మరొకటి ప్రోడక్ట్ వచ్చి మనము ఒక 6 months అవుతుంది ఆల్మోస్ట్ మొహరా ట్రేడింగ్ నుంచి. ఆ ప్రోడక్ట్ వచ్చి 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేశాను. ఒకటి 21 days స్టాక్స్, ఒకటి మరొకటి బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ప్రోడక్ట్, అదేలాగా నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ మంత్లీ సింగిల్ ఎంట్రీస్. ఇవన్నీ చాలామందికి తెలుసు, రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటున్నారు సబ్స్క్రిప్షన్. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి కార్డిమ్. చూడండి, కార్డిమ్, KHADIM ఫుట్వేర్. మీ అందరికీ తెలుసు కార్డిమ్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు అంటే ఈక్వల్ టు, అంటే బాటాకి అంత ఈక్వల్ లేదు, బట్ దే ఆర్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి వీళ్ళు కొత్త మోడల్స్ అన్నీ వీళ్ళు రాబోతుంది కార్డిమ్లో. డెఫినెట్గా కార్డిమ్ కూడా ఒక మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇది కూడా వచ్చి చాలా అంచెల వారీగా సూపర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు 184 ఉంది, ఇక్కడ 35% ఇన్వెస్ట్ చేయండి. తర్వాత 184 ఉంది, ఇక్కడ 50% ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ 50% ఇన్వెస్ట్ చేయండి. తర్వాత 142లో ఒక 50% ఇన్వెస్ట్ చేయండి. ఈ 2 పాయింట్లో 50-50 ఇన్వెస్ట్ చేయండి. కార్డిమ్ 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 330 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు అది. తర్వాత మీకు అందరికీ తెలుసు, మనం హెచ్ఎన్ఐస్ కోసం ఒక వండర్ఫుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. చాలామంది ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు. ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే, మనము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము, వాళ్ళు ఆ 50 lakhsకి స్టాక్స్ కొని పెట్టుకుంటారు వాళ్ళ డీమెట్ అకౌంట్లో. చక్కగా కొని పెట్టుకొని నెక్స్ట్ 5 yearsలో అది వచ్చి ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మనం తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏమీ లేదు. ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsలో ఆ 50 lakhs అనేది ప్రపోర్షనెట్ ఎంతైనా 50 lakhs పెడితే 1 crore, 2 crores పెడితే 4 crores. జస్ట్ మనం అది రికమెండ్ చేసినందుకు మనము ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. అది మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం. మీరు కూడా ఒకటి తెలుసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ని ఎవరికి 1 రూపాయి కూడా ఇంకొకరికి వాళ్ళకి అకౌంట్ హ్యాండిల్ చేయడము, అకౌంట్ ఇచ్చేయడము ఇలా దయచేసి ఎవరికి చేయబాకండి. ఎందుకంటే అంటున్నాను, మన అకౌంట్ మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో న్యూసెస్ మనం వింటున్నాము పేపర్లోనూ మీడియాలోనూ. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇచ్చినట్టే. కాబట్టి మీరు ట్రేడింగ్ నేర్చుకొని మీరు చేయండి, లేకపోతే కామ్గా ఉండండి అంతవరకే. కానీ మన అమౌంట్ అంటే మన అసెట్ని వాళ్ళకి ఇచ్చినట్టే. అలా ఎవరు చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది హై రిటర్న్స్ ఇస్తాము అవన్నీ చెప్తారు. అలాంటివన్నీ ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేయకుండా ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్నంత వరకు ఎప్పుడు మనము మన మనీని మనం సేఫ్గా మనం చూసుకోవాలి. అది కాబట్టి ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇక టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనము మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ సుమన్ టీవీ ద్వారా కూడా రెగ్యులర్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.